నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి వివిధ విశేషాలతో కూడిన తిరుమల వైభవం అన్న ఒక సిరీస్ను మీకు అందిస్తున్నాను కదా. ఆ సిరీస్లో భాగంగా నిన్న మీకు అందించిన వీడియోలో తిరుమల కొండ మీదకు చేరుకోవడానికి మొట్టమొదట రోడ్డు మార్గం ఎలా పడింది, ఆ ఘాట్ రోడ్డు యొక్క విశేషాలేంటి, ఘాట్ రోడ్డు పడక ముందు ప్రజలందరూ కూడా అంటే భక్తులు తిరుమల కొండకు ఎలా చేరుకునేవారు మొదలైనటువంటి విశేషాలన్నీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా. ఒకవేళ ఆ వీడియో గనక చూడకపోతే తప్పకుండా చూడండి. ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు మీకు తెలుస్తాయి. మరి ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని మనం తెలుసుకుందాం. శేషాచలం కొండల్లో అంటే ప్రస్తుతం మనం తిరుమల కొండలు అని పిలుచుకుంటున్న ఆ కొండల్లో 2 అవతారాలు ఒకేసారి ఒకే దగ్గర మనం దర్శించుకోవచ్చు. మరి ఆ అవతారాలేంటి, ఆ అవతారాల విశేషాలేంటి, ఒకేసారి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 2 అవతారాలు ఆ కొండ మీద ఎలా దర్శనమిస్తున్నాయి, ఈ వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమలలో అడుగు పెట్టగానే ముందుగా బుక్ చేసుకున్న రూముల్లోకి చేరుకుని కాస్త ఫ్రెష్ అయ్యి మనకిచ్చిన టైం స్లాట్ ప్రకారం నేరుగా స్వామి దర్శనానికి బయలుదేరుతాం. ఒకవేళ సర్వదర్శనానికి వెళ్ళాలి అంటే వెంటనే క్యూ లైన్లలోకి చేరిపోతాం. నిజానికి అలా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళడం మంచిది కాదు, అది కూడని పని అని చెప్తారు పెద్దలు. శ్రీవారి దర్శనం కంటే ముందుగా మరొక స్వామిని దర్శించుకుని ఆ స్వామి అనుమతి తీసుకుని అప్పుడు శ్రీవారి సన్నిధికి బయలుదేరాలి. ఆ స్వామే ఆదివరాహస్వామి. మనం తిరుమల వెళ్ళగానే ముందుగా ఆదివరాహస్వామి ఆలయానికి వెళ్ళాలి. వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలి. వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చాను, వెంకటేశ్వరుని దర్శించుకుంటాను, అనుమతినివ్వు అని వరాహస్వామిని కోరి అప్పుడు వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి. ఇది పద్ధతి అని చెప్తారు పెద్దలు. ఈ స్వామిని ఆది వరాహస్వామిగాను, యజ్ఞ వరాహస్వామిగాను, ప్రళయ వరాహస్వామిగాను కొలుచుకుంటారు భక్తులు. సరే, మరి వెంకటేశ్వరుని దర్శనానికి వరాహస్వామి అనుమతి ఎందుకు తీసుకోవాలి? మరి ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ కథనం విషయానికి వస్తే ఆది వరాహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామికి కుదిరినటువంటి ఒక ఒప్పంద ఫలితమే మనం ముందుగా వెళ్ళి ఆదివరాహస్వామిని వెంకటేశ్వరుని దర్శనం కోసం అనుమతి కోరడం. పూర్వం హిరణ్యాక్షుడు భూమిని అపహరించి సముద్రపు జలాల్లో దాగున్నాడు. దాంతో ఆందోళన చెందిన బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని జలములపైకి తీసుకువచ్చి నిలిపాడు. ఆ తర్వాత వరాహస్వామి భూమి మీదే శేషాచలం కొండల్లో కొంతకాలం సంచరించాడు. ఈ కొండలన్నీ వరాహస్వామి వారి అధీనంలోనే ఉండేవట. ఈ వరాహస్వామి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారంగా మనం పురాణ కథనాల్లో చదువుకున్నాం. ఇక వైకుంఠం నుంచి శ్రీనివాసుడిగా భూమి మీద అడుగుపెట్టిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ తొలిసారిగా వరాహస్వామిని కలుసుకున్నాడు. ఇద్దరూ శ్రీమన్నారాయణుని అవతారాలమేనని ఒకరినొకరు గుర్తించి కొంతకాలం ముచ్చటించుకున్నారు. అప్పుడు శ్రీనివాసుడు తాను కలియుగాంతం వరకు ఇక్కడే ఈ కొండలపైనే నివాసం ఉండదలిచానని, కాబట్టి అక్కడ తనకు కొంత స్థలాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడు వరాహస్వామి అలాగే ఇస్తాను, అయితే దానికి కొంత మూల్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు ఇప్పుడు నా దగ్గర శ్రీ అంటే ధనం లేదు, కానీ దానికి బదులుగా నా దగ్గరకు నా దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుని ఆ తర్వాతే నా దగ్గరకు వచ్చేలా ఏర్పాటు చేస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పుడు 100 అడుగుల స్థలాన్ని వరాహస్వామి శ్రీనివాసునికి ఇచ్చినట్టు, దీనికి సంబంధించి శ్రీనివాసుడు వరాహస్వామికి ఒక ఒప్పంద పత్రాన్ని కూడా రాసిచ్చినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలతో ఆ తామ్రపత్రం శ్రీనివాసుని మూల విరాట్టు దగ్గర ఇప్పటికీ కూడా ఉందని చెప్తారు. అలా శ్రీమన్నారాయణుని 2 అవతారాలు అంటే ఇటు కలియుగావతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు, అలాగే దశావతారాలలో ఒకటైనటువంటి శ్రీ వరాహస్వామి ఇద్దరినీ ఒకే దగ్గర దర్శించుకునే అవకాశం మనకు తిరుమలలో లభిస్తుంది. అయితే వరాహస్వామి శ్రీనివాసుల ఒప్పందం విషయం అలా ఉంచితే వరాహస్వామి యొక్క ఉనికి బయటి ప్రపంచానికి తెలియడం, వరాహస్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. పూర్వం ఈ కొండ ప్రాంతంలో ఉండే గిరిజనులు వేటను ఆధారంగా చేసుకుని జీవిస్తూ ఉండేవారు. మరి అందులో భాగంగా రోజు మాదిరిగానే ఒక వేటగాడు వేట మొదలుపెట్టాడు. ఆ వేటాడే ప్రక్రియలో ఒక అడవి పందిని వేటాడుతూ చాలా దూరం పోయాడు. అది వేటగాడికి చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టసాగింది అతన్ని. వేటగాడిలో కూడా పంతం పెరిగిపోసాగింది. దానిని ఎలాగైనా పట్టుకోవాలని దాని వెంట పడ్డాడు.
అలా పరుగులు తీసిన వరాహం వెళ్ళి వెళ్ళి ఒక పుట్టలో దూరి అదృశ్యమైంది. వరాహం కోసం వెతుకులాటలో ఉన్న వేటగాడు అక్కడ ఉన్న పుట్టను చూసి, ఇందులో దాగున్నావా చెప్తానుండు అనుకుంటూ పుట్టను కొట్టాడు. అప్పుడు జరిగింది ఒక అనుకోని సంఘటన. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఓ వెలుగు వచ్చింది. ఆ వెనువెంటనే ఆదివరాహస్వామి ఆ వేటగాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అనుకోని ఈ ఘటనకు వేటగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. గజగజ వణుకుతూ నిలబడ్డాడు. ఎంత తప్పు జరిగిపోయింది అని పరిపరి విధాలా స్వామిని వేడుకున్నాడు వేటగాడు. ఆ వేటగాడిని భయపడవద్దని చెప్పిన ఆదివరాహస్వామి తాను ఇక్కడ కనిపించిన విషయాన్ని ఈ ప్రాంత రాజైన తొండమానుడికి చెప్పి తాను కనిపించిన ప్రదేశంలో తనకు ఒక ఆలయాన్ని కట్టించమని చెప్పమని చెప్పాడు. స్వామి సెలవిచ్చిన విధంగానే వేటగాడు తొండమాన్ చక్రవర్తికి విషయాన్ని వివరించాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి తన భాగ్యానికి సంబరపడి వేటగాడు చూపిన ప్రదేశానికి చేరుకుని ఆదివరాహస్వామికి ఆలయాన్ని నిర్మించాడు. అలా నిర్మించిన ఆలయమే ప్రస్తుతం పుష్కరిణికి ఆనుకుని పుష్కరిణికి పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయం. తూర్పు ఉత్తర మాడవీధులు కలిసే చోట ఈశాన్యంలో స్వామివారి పుష్కరిణిని ఆనుకుని ఉంటుంది వరాహస్వామి. అలా మనం ముందుగా వరాహస్వామిని దర్శించుకుని శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి. అలా దశావతారాలలో ఒకటైన వరాహస్వామి, శ్రీమన్నారాయణుని కలియుగ అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఒప్పందం కారణంగా ముందుగా మనం ఇక్కడ వరాహస్వామిని దర్శించుకుని అప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. మరి వరాహస్వామి ఆలయం ఉన్న ప్రదేశం గురించి చెప్పుకుంటూ తూర్పు ఉత్తర మాడవీధులు కలిసే చోట ఈశాన్యంలో స్వామివారి పుష్కరిణిని ఆనుకుని ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ మాడవీధులు అంటే ఏంటి? తిరుమలలో మాడవీధుల ప్రాశస్త్యమేంటి? ఈ విషయం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.